అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఇంకా నేటి పంచాంగం జూన్ నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి అష్టమి, నక్షత్రం ఉత్తర పాల్గొని, కరణం భవ, పక్షం శుక్లపక్షం, యోగం వ్యతిపాత, రోజు సోమవారం, జన్మరాశి కన్యారాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:46 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 4:34 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:08 నుండి 8:53 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:38 నుండి 12:22 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూన్ నెల 22వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి సోమవారం నాడు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాల్ని అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. మీరు ఎవరితో ఉంటున్నారు, వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనతో ఫ్రస్ట్రేషన్కి గురవుతారు, అప్సెట్ అవుతారు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్ది కాలమే. వివాదాలు, ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీస్లో మీదే రాజ్యం. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. ఆకర్షిస్తాయి. ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను అయితే పాడు చేసుకోవద్దు. శ్రీమతి మీ గురించి జాగ్రత్త తీసుకుంటారు. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్నైతే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పను తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం, దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్నైతే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పను తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. దైవారాధన వలన శుభ ఫలితాలైతే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు.
మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను, సమస్యలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసనైతే కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్నైతే గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఓటమి ఈరోజు మీ వెనుకనే ఉంటుంది. కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆఫీస్‌లో ఈ రోజంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనున్నది. మీ రోజును బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలనైతే మరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది. జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునే వారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కాకుండా నిరోధిస్తుంది. తోటి ఉద్యోగులు వారి విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికైతే గురికావచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. అతిథుల రాకతో మీ సాయంత్ర సమయం గడిచిపోతుంది. ఈరోజు మీ ప్రియమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. కుంభరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9, అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు. పరిహారం వచ్చి మీ కుటుంబ జీవితం ఆనందపరిచేందుకు వినాయకుడికి లేదా విష్ణు ఆలయంలో కాంస దీపం దానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.